సమర్థతను, జాతి నైపుణ్యాన్ని పరిచయం చేసి ప్రపంచ దేశాలలో తెలుగు జాతి ఉనికిని, వృద్ధిని ఆశయంగా, లక్ష్యంగా శ్వాసిస్తున్న అద్వితీయ నాయకుడు. తన ప్రజాజీవిత ప్రారంభం నుండి 4 తరాలను ఇప్పటికే ప్రభావితం చేసి స్ఫూర్తిని నింపి నేటి తరాన్ని వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్న ధీశాలి అపరూప దార్శనికులు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగు వ్యాపారవేత్తలు, నవయువ తెలుగు ఔత్సాహిక వ్యాపారవేత్తల హర్షధ్వానాల మధ్య ముఖ్య ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాము. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చాను. దానికి నిదర్శనం స్టేజ్ పైన ఉండే వీళ్ళు ముగ్గురు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక చిన్న వయసు, అవకాశాలు ఇస్తే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అందరినీ చూసినప్పుడు ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చారు, కానీ ఇక్కడ ఇందులో మెజారిటీ నా లెక్క ప్రకారం 100% ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ వచ్చారు. వాళ్ళందరికి కూడా అభినందనలు. యూకే నుంచి వచ్చారు. ఇప్పుడే ముగ్గురి స్పీచెస్ విన్నారు మీరు. ఓకే, వెరీ గుడ్. నేను అందుకనే ఎనర్జెటిక్గా ఉండాలంటే యంగ్స్టర్స్ రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చాను. దానికి నిదర్శనం స్టేజ్ పైన ఉండే వీళ్ళు ముగ్గురు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక చిన్న వయసు, తర్వాత వచ్చారు మీరంతా. అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకునే అసలు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు కాదు, స్ఫూర్తి. ఇండియన్స్ కూడా లేరు. ఇక్కడ మీరందరినీ చూసినప్పుడు ఉదయం నుంచి మాట్లాడుతున్నా ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి వచ్చారని. అందుకే అందరూ మన వాళ్ళు చాలా దగ్గర 12 దేశాలు ఇచ్చారు. ఇంకా ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ ఉండేవాళ్ళు 12 దేశాలు ఉన్నారు. అప్పుడు నేరుగా అమెరికా, ఆంధ్రప్రదేశ్ జిల్లాల మరిగా మీరు ఇప్పుడు ఈ దేశాల్లో ఉన్నారు. ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు, చాలా బాగా చెప్పాడు. యూకే నుంచి వచ్చారు. చేలు పైకెత్తండి. యూకే వాళ్ళందరూ చేలు పైకెత్తండి. ఓకే, వెరీ గుడ్. అవకాశాలు స్విట్జర్లాండ్ ఎక్కడైతే ఉన్నాం ఇక్కడే. ఒకప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వస్తే ఎవరు కనపడేవాళ్ళు కాదు, ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. అనిపిస్తుంది మీకు కాదమ్మా, బిగినింగ్ లో మీరు ఎవరు లేరు. 95లో ఎవరు లేరు ఇక్కడ. తర్వాత వచ్చారు మీరంతా. అప్పట్లో ఇక్కడ ఎవరు లేరు. యూరోప్ లో అసలు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు కాదు, ఇండియన్స్ కూడా లేరు. చేయగలిగితే ఈ రోజు అప్పట్లో యూరోప్ కూడా ఇండియన్స్ అలో చేసేవాళ్ళు కూడా కాదు, కన్జర్వేటివ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడిప్పుడు లిబరలైజ్ అయ్యారు. అందుకే అందరూ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు నేరుగా అమెరికాకి వెళ్ళిపోయారు. రేపు కూడా టెక్నాలజీలో ఇప్పుడు అమెరికా నుంచి చూస్తే ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు, చాలా బాగా చెప్పాడు. ఏజింగ్ ప్రాబ్లంతో బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి యూరోప్ లో వచ్చాయి. ఇది ప్రారంభం మాత్రం. మీరు ఊహించనటువంటి అవకాశాలు కొంతమంది వచ్చారు. ఇండియన్స్ కి ప్రపంచం మొత్తం వస్తాయి. ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు అందరిలో అగ్రస్థానంలో ఉంటారు, దానికి అనుమానమే లేదు మీకు. అయితే అప్పుడప్పుడు నేను మాట్లాడినప్పుడు అనిపిస్తుంది మీకు, ఈయన ఇట్లే మాట్లాడతాడులే, మనం చేసేది ఏముంది, వచ్చాం విన్నాం వెళ్ళిపోయి పడుకుందాం అనుకుంటారు. అది కాదు. ఒక పట్టుదలతో మీరు చేయగలిగితే ఈరోజు నేను ఇదైనా ఒకసారి మాట్లాడతాను. జర్మనీ నుంచి వచ్చారు. జర్మనీ ఒకప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ, లేకపోతే చాలా కొరతగా ఇప్పుడు కూడా. రేపు కూడా టెక్నాలజీలో. కానీ ఎన్ని దేశాలు ఉన్నాయో యూరోప్ మొత్తం ఏజింగ్ ప్రాబ్లంతో మీకు ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అన్ని దేశాలు తెలుగు, ఇటలీ, ఇండియన్స్ ఉంటారు. చేలిపేగతని ఇటలీ నుంచి ఎవరు వచ్చారు, కొంతమంది వచ్చారు. అది సాధ్యం. నార్వే నుంచి వచ్చిన వాళ్ళు చేలిపేగతండి, మార్నింగ్ కనపడ్డారు. స్వీడన్, పోలాండ్,
ఇప్పుడే ఫ్రాన్స్ మాట్లాడినట్టు నెదర్లాండ్స్, ఇన్ని దేశాలు, ఐర్లాండ్ ఊహించలేదు నేను. బెల్జియం వెళ్తారని ఊహించలేదు, చెప్పాను చాలాసార్లు. ఆస్ట్రేలియా ఉంటాను, ఆస్ట్రియా దేశాలకు పోతే ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్ చేస్తామంటే లేకపోతే చాలా కొరతగా ఉంటుంది. ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి. నేను అదే అన్నాను. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో 1-2 రోజులు అన్ని దేశాల్లో తెలుగు ఫుట్ ప్రింట్ ఉండాలి. ఉన్న 50 అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ ఉంటారు. అది సాధ్యం. కొంతమంది చనిపోయిన ముందు ఆ విశ్వాసం మీకు వస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నా జయప్రదం అవుతుంది. ఇప్పుడే అక్కడి నుంచి మన వాళ్ళందరూ మాట్లాడినట్టు ఎన్నికలు నా జీవితంలో సమర్థవంతంగా మేము ఆలోచించాం. ఇన్ని దేశాల్లో మీరు ఉన్నారని కూడా ఊహించలేదు. రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క, మీరు వెళ్తారని కూడా ఊహించలేదు. చెప్పాను చాలాసార్లు, ఎప్పుడు మాట్లాడినా చెప్తూనే ఉంటాను. కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు చేస్తా ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది. అది 1-2 రోజులు చేయాలా మీరు? ప్రపంచంలో ఎక్కడెక్కడ నేను జైల్లో ఉన్న 53 రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు. దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను. ఎన్నికల్లో గెలిపించి కొంతమంది చనిపోయినా గుర్తుంటారు, కానీ నేను బ్రతుకున్నగానే గుర్తు పెట్టుకున్నారంటే నా జీవితంలో మర్చిపోలేను. అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి. జాతి ఉండడం, ఎన్నికల్లో కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం. అందుకే మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క, జన్మ అనేది ఉంటే రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూస్తాం. అందుకని అందరం కలవాలనుకున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరు, నెలల తరబడి అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన. ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం, కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం, నేను ఆ జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందుకే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. ఇంకొక విషయం మీరు చూస్తే గుర్తుపెట్టుకోవాల్సింది, మీలో కూడా ఎందుకు నేను చాలా ఎప్పటికప్పుడు దేశాలు కూడా ఒక ఆలోచన విధానం రావాలి. చరిత్రలో చాలా మంది నాయకులు ఉన్నారు. పౌరుల్ని తయారు చేయడంలో వచ్చాయి. వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని చేశారు. ముఖ్యమంత్రి అయ్యాను. ఒక సింగపూర్ 93 ఆ ప్రాంతంలో సింగపూర్ని ఒక ఫిషర్మెన్ విలేజ్ని ఈరోజు మోస్ట్ లివబులే కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ దేశంగా తయారు చేశారు. ఒక పబ్లిక్ పాలసీలో ఆనాటి పాలకులు ప్రారంభించారు. ఇలాంటి అన్ని దేశాల్లో కూడా మనం చూస్తే ఇదే చరిత్ర మనకు గుర్తొస్తుంది. ఐటీ అంటే చరిత్ర అంతా. నేను అందుకే 95లో ముఖ్యమంత్రిని ప్రారంభించాను. ఊరూరులో పోయి చెప్పా, మన రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం. మీ పిల్లలు అక్కడికక్కడే వ్యవసాయం చేసుకుంటూ అదే పనులు ఉండాలి. మీరు చూసుకోవాల్సి, గుర్తుపెట్టుకోవాల్సింది, మీలో కూడా ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఎప్పటికప్పుడు మీలో కూడా ఒక ఆలోచన విధానం రావాలి, చైతన్యవంతులు కావాలని చెప్తున్నాను. చాలా మంది మీరు చూస్తే చరిత్రలో 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. టౌన్కి వెళ్ళిపోయి 93 ఆ ప్రాంతంలో చదివించడానికి ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. అంటే నా మాట మీద నమ్మారు. ఎవ్వరూ చేయని సాహసాలు నేను చేశాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నమ్మని వాళ్ళు మళ్ళీ కొంచెం. మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను. అదే మరి హైదరాబాద్ అంటే అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఏం జరగబోతుందో హైదరాబాద్. ఐటీ అంటే ఎవరికి అర్థం కానప్పుడు
ఐటీని గురించి మాట్లాడమే కాకుండా ఊరూరులో పోయి చెప్పేవాడిని మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది, విలువ పెరుగుతుంది, మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే ఏదో అవసరం బాగా చదివించండి చెప్పాను. మీరిచ్చే 100 ఎకరాలు 50 ఎకరాలు కోటి రూపాయల లెక్క కాదు, కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చెప్పాను. ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ చాలా మంది మీరు చూస్తే చరిత్రలో నేను ఎవ్రీడే విలేజ్ నుంచి మండలానికో టౌన్కి వెళ్ళిపోయి బిగినింగ్ లో పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు చేస్తా ఉంటే అప్పుడంతా కూడా అంటే నా మాట మీద నమ్మారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు. అప్పుడంతా కూడా నమ్మని వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు, అది వేరే విషయం. చరిత్రలో అందరూ నమ్మలేరు. ఆ స్క్రిప్ట్ అదే మరి హైదరాబాద్ ని డెవలప్ చేస్తా ఉంటే నేను చెప్పా ఏం జరగబోతుందో హైదరాబాద్ అని. అది చూసుకొని తెలివైన వాళ్ళు ముందుండే వాళ్ళు పెట్టుబడులు అది కూడా చెప్పారు. మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాళ్ళు. ఆ పనులు కూడా మన వాళ్ళకు ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది, అప్పుడు బాధపడతారు. లండన్ నుంచి ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పారు. అప్పట్లోనే ట్రైనింగ్. ఈ రోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చిందంటే ఆ రోజు నేను వేసిన ఫౌండేషనే దానికి కారణం. నేను ఎవ్రీడే మీరు చెప్పేవాడిని స్థాయికి ఎదగాలి. ఫస్ట్ డేస్ లో బిగినింగ్ లో జాబ్ ప్రొవైడర్ గా మీరంతా కూడా ఉద్యోగాలు చేస్తా ఉంటే అప్పుడంతా కూడా పెద్ద ఉద్యోగాలు లేవు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడంతా కూడా జాబ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అమెరికాలో డాక్టర్లు డే టైం పని చేస్తారు, ప్రపంచం మొత్తం ఆ స్క్రిప్ట్లంతా ఇండియాకి పంపిస్తారు. అవన్నీ టైప్ చేసి మళ్ళా అప్డేట్ చేస్తే మార్నింగ్ డాక్టర్ వస్తారని అది చూసుకొని నెక్స్ట్ ముందుకు పోతాడు. ఎంఓయూలు కానీ అది బిగినింగ్ లో మనం చేసాం అనేక విధాలుగా. కొన్నిసార్లు ఆ పనులు కూడా మన వాళ్ళకు ఆ ప్రొనౌన్సియేషన్ తెలియకుండా ఇబ్బంది పెడితే లండన్ నుంచి ఇంగ్లీష్ లెక్చరర్ తీసుకొచ్చి మీకు అప్పట్లోనే ట్రైనింగ్ ఇప్పించా. అంటే ఇంగ్లీష్ కొంతమంది ఆ ప్రొనౌన్సియేషన్ లో ఇబ్బంది పడుతున్నారని అక్కడి నుంచి ప్రారంభించా. ఆడబిడ్డ చెప్తా ఉంది, నేను ఎవ్రీడే చెప్పేవాడిని ఆ రోజు చదువుకోవాలంటే మీరు ఉద్యోగం చేయడం కాదు తల్లిదండ్రులు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి, జాబ్ సీకర్ కాదు జాబ్ ప్రొవైడర్ గా తయారు కావాలని ఎప్పుడు చెప్పేవాడిని. అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలని మీకు ఇది ఒక పెద్ద ఆస్తి. నేను చెప్పడమే కాదు చూపించ ఒక 40-50 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ ని నాతో తీసుకెళ్లి నేను ఒక పాలసీ ప్రపంచం మొత్తం వాళ్ళకు చూపించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టేవాడిని. ఆ దేశంలో ఉండే ఆంటర్‌ప్రెన్యూర్స్ పిలిపించి వీళ్లకు వాళ్ళకు నెట్వర్క్ చేసి ఎంఓయూలు కానీ లేకపోతే అనేక విధాలుగా అనుసంధానం చేస్తే ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. సెకండ్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ దానికి చిరునామా తెలుగు రాష్ట్రాలంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్. ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్తా ఉంది, ఆ రోజు చదువుకోవాలంటే ఆడపిల్లలు చదివించేవాళ్ళు కాదు, తల్లిదండ్రులు. ఐటీ కంపెనీకి పోయినా నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని, మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా బాగా చదివించండి, మీకు ఇది ఒక పెద్ద ఆస్తి. మీరు చూస్తే వివక్షత చూపించద్దని ఎవ్రీడే చెప్పేవాడిని. ఐటీ ప్రొఫెషనల్స్ చెప్పడం కాదు, నేను ఒక పాలసీ తీసుకొచ్చాను. అంటే కాలేజ్ సీట్లలో ఉద్యోగాల్లో 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను మొత్తం. అప్పుడు పెడితే చాలా మంది నన్ను అడిగారు 33% పెట్టారు అని కూడా కాదు. ఇప్పుడు వాళ్ళు 60% వస్తారు, మెరిట్లో కూడా కొన్ని వస్తాయి. మీకు 40 వస్తాయి మగవాళ్ళు అంటే బ్యాక్లాగ్ ఉందిలే, అదన్నీ ఫిలప్ కావాలి, ఆ తర్వాత చూద్దాం మీ కథ అని చెప్పి చేశాను. అదే మాదిరిగా రాత్రుల్లో కూడా ఆడబిడ్డలు పని చేయగలుగుతారని నిరూపించి ఐటీ దీనికి 24/7 కింద పెట్టి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా పెట్టి మీకు పని చేయించాం. ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి పోయినా నేను అప్పుడప్పుడు కంపేర్ చేస్తూ ఉంటాను, మీలో కూడా ఉంటారు మీ కథ అని చెప్పి అదేమ్మా. ఇప్పుడు మీరు చూస్తే అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటాను, భర్త భార్య ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఏమంటారు, మగవాళ్ళు ఏమంటారు, గెస్ అని కూడా కాదు. మన ఆడవాళ్ళని మనం సరిగా అంచనా వేయలేదు, కానీ దర్ ఇస్ ఎ థియరీ, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్.
Go and ask your chat GPT.